వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఆగస్టు నెలకు సంబంధించి కొన్ని అంతర్జాతీయ అంశాలు చర్చించుకుందాం. బీడో శాటిలైట్ సిస్టమ్. సో ముందుగా ఈరోజు జీపీఎస్ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా చైనా ఇటీవల బీడో శాటిలైట్ సిస్టమ్ తీసుకొచ్చింది సొంత నావికాదళకు సంబంధించి. అదేంటంటే బీడో అంటే అర్థం చైనీస్ భాషలో నార్త్ స్టార్, అంటే మనకేంటంటే ధృవతార అని అర్థంతో ఉంటుంది. సో బీడో ఓన్ నావిగేషన్ సిస్టమ్ని చైనా ఇటీవల అభివృద్ధి చెందించామని చెప్పేసి వార్తల్లో నిలిచింది. కొన్ని దేశాలకు సొంత నావిగేషన్ సిస్టమ్ అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పటివరకు రష్యాకి సంబంధించి గ్లోనాస్ వ్యవస్థ ఉంది. ఇప్పటివరకు భారతదేశం కూడా ఆధారపడ్డ వ్యవస్థ ఏంటంటే నావిగేషన్ సంబంధించి జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అలాంటిదే ఈరోజు సొంతగా నావిగేషన్ సంబంధించి చైనా ఈరోజు బీడో నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ తీసుకొచ్చి వార్తలు నిలిచింది. భారత్కి సంబంధించి కూడా కొన్ని నావిగేషన్ సంబంధించిన ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి నావిక్ అనే పేరుతో ప్రయోగాలు చేస్తుంది ఇస్రో. ఇందులో భాగంగా IRNSS అంటే ఇండియన్ రీజనల్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇందులో భాగంగా 7 రకాల శాటిలైట్స్ని ఈరోజు రోదస్లోకి పంపుతుంది భారతదేశము. ఇందులో భాగంగా ఈరోజు 1994 నుండి బీడో చైనాకి సంబంధించి నావిగేషన్ ప్రయోగ దశలో ఉన్నాయి. ఇన్ స్పేస్ ఈరోజు ఇస్రోకి సంబంధించి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో రోదస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడము మరియు ప్రైవేట్ సంస్థల యొక్క ప్రోత్సాహం పెంచే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇటీవల ఇన్ స్పేస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అండ్ గుర్తుంచుకోండి, ఈ యాక్రోనిమ్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతారు. ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు సంబంధించి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశం దీని యొక్క ప్రధాన కార్యక్రమం. సో ఇప్పటి వరకు శ్రీహరికోట ఏదైతే ఉందో నెల్లూరులో, అందులో లాంచ్ ప్యాడ్కి సంబంధించి ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పటి నుండి ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కూడా ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి ఇటీవల ఇస్రో చైర్మన్ శివన్ గారు చెప్పడం జరిగింది. ఇస్రో చైర్మన్ ప్రస్తుతం శివన్ గారు ఉన్నారు. ఇండియా ఆస్ట్రేలియా డయాస్పోరాకు సంబంధించి అంటే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంతమంది భారతీయులు ఉంటున్నారు అనే ఒక నివేదిక వార్తలు నిలిచింది. దానికి సంబంధించి 2019-2020 సంవత్సరానికి గాను దాదాపు 38,000 మంది భారతీయులకు ఆస్ట్రేలియా దేశం పౌరసత్వం కల్పించింది. అండ్ గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా ఒక దేశంలో ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఫారెన్ రెమిట్టెన్స్ అనేవి కీలకంగా వహిస్తాయి. అంటే భారతీయుల నుండి భారతదేశం నుండి ఎవరైనా ఒకరు విదేశాలు సెట్ అయినప్పుడు వారు పంపే ఆర్థిక సంపద ఏదైతే ఉంటుందో అది మన యొక్క ఆర్థిక వృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలా ఫారెన్ రెమిట్టెన్స్ అనే కాన్సెప్ట్ చూడండి. యూరోజోన్కి సంబంధించి ఇటీవల లాక్డౌన్ ప్రభావం మరియు COVID-19 ప్రభావం అనేది ప్రతి రంగం పైన చూస్తున్నాం. అందులో భాగంగా ప్రతి దేశం యొక్క జీడిపి కూడా చాలా వరకు కూడా దారుణంగా పడిపోతుంది. ఇటీవల యూరోపియన్ యూనియన్ సంబంధించి యూరోజోన్ క్రైసిస్ మళ్ళీ చూస్తున్నాం వార్తల్లో. అందులో భాగంగా యూరోజోన్కి సంబంధించి దాదాపు జీడిపి ఈ ఒక్క సంవత్సరంలోనే 12.2% తరుగుదలను చూడడం జరిగింది. అండ్ దాదాపు 750 బిలియన్ రూపాయలు యూరోస్ని ఈరోజు యూరోజోన్ దేశాలకు సంబంధించి కోవిడ్ రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కరోనా పరిస్థితుల కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలి అనే ఉద్దేశంతో యూరోపియన్ దేశాలన్నీ కూడా ఈరోజు ఒక కూటమిగా ఈ రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేశాయి. అండ్ ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో అందులో అన్నిటికంటే అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ జీడిపి విషయంలో ఏది అంటే స్పెయిన్. దాదాపు 18% జీడిపిలో తరుగుదల చూడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ యూరోజోన్ గురించి చూడండి. అండ్ రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి తరచూ మనం వింటాం. రైట్ టు ప్రొటెస్ట్ అంటే ఏంటంటే మన యొక్క సమ్మె కూడా ప్రాథమిక హక్కే. మన యొక్క ఉద్యమం ఏదైతే ఉంటుందో మన యొక్క భావాలను వ్యక్తం చేసుకోవచ్చు, అందుకు నిరసనలు కూడా చేయవచ్చు. ఇటీవల ప్రపంచమంతా కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్దేశించి ఈ అంశం వార్తలు నిలిచింది. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ICCPR అంటారు. ఇది ఒక అంతర్జాతీయ సమితి. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే అంతర్జాతీయ రాజ్యాంగం ప్రతి దేశానికి సంబంధించి ఫాలో అవ్వాల్సిన నిబంధనలు ఉంటాయి. అందులో భాగంగా ప్రతి దేశ పౌరులకి కూడా ఈరోజు ప్రొటెస్ట్ అనేది ప్రాథమిక హక్కుగా కల్పించాలి. అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రొటెస్ట్ చేయడం అనేది ఎంత మాత్రం తప్పుగా ఏ దేశం కూడా పరిగణించకూడదని చెప్తుంది. అండ్ భారతదేశంలో కూడా ఈ సమ్మెలకు సంబంధించి కానివ్వండి, మన యొక్క భావ ప్రకటనకు సంబంధించి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నవాబ్ అబ్బాస్ ఖాన్ వర్సెస్ గుజరాత్ స్టేట్. మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇది. ఆర్టికల్ 19(1)(a)కి సంబంధించింది. ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఫండమెంటల్ రైట్. మన యొక్క నిరసనలు వ్యక్తం చేసుకోవచ్చు ప్రభుత్వాలపైన కానివ్వండి, ఎలాంటి సంస్థలపైన అని కూడా. సో ఇంకొక కేసు కూడా ఉంది, రామ్లీలా మైదాన్ కేసు. మరియు దాంతోపాటు
డాక్టర్ రామ్ మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు కూడా దీనికి సంబంధించిందే. ఆర్టికల్ 19(1)A సంబంధించి సెక్షన్ 124A చీకటి చట్టం అంటారు. బ్రిటిష్ కాలంలోని ఒక చట్టము ఈ రోజున చాలా వరకు కూడా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. దేశద్రోహం కింద భావ వ్యక్తీకరణ చేసేవారిని అరెస్ట్ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. అండ్ ICCPR ఇంతకుముందు మీకు చెప్పిన ఇంటర్నేషనల్ సమితి ఏదైతే ఉందో అంతర్జాతీయ సమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటారు? 1976 సంవత్సరం నుండి క్రియాశీలకంగా ఉంది. అలా UN జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితికి సంబంధించి సాధారణ సభ దీన్ని ఏర్పాటు చేసింది. దీని మానిటరింగ్ కంట్రోల్ ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎందుకంటే మానవ హక్కులకి సంబంధించి ప్రతి దేశానికి ఒక కమిషన్ ఉంటుంది. ఈరోజు యునైటెడ్ నేషన్స్ సంబంధించి ప్రపంచ దేశంలోని మానవ హక్కులను పరిరక్షణ చేసే సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. మోస్ట్ ఇంపార్టెంట్. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీటన్నిటి కూడా షార్ట్ రూపంలో మనం ఏమంటామంటే బ్రిక్స్ అంటాము. ఇటీవల బ్రిక్స్ దేశాలకు సంబంధించి 6వ సదస్సు జరిగింది. ఈసారి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటారు? బ్రిక్స్ దేశాలకు సంబంధించి తరచూ ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇస్తుంది రొటేషన్ విధానంలో. ఈసారి ఆతిథ్యం ఇచ్చిన దేశము రష్యా. కానీ ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో అన్ని రకాల అంతర్జాతీయ సదస్సులు కానీ సమావేశాలు కానివ్వండి వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. సో ఈ బ్రిక్స్ 6వ సదస్సు వర్చువల్ విధానం ద్వారా జరగడం జరిగింది. ఈ సదస్సుకి భారతదేశం నుండి ప్రస్తుత పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి గారు ప్రకాష్ జవదేకర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిక్స్ 6వ సదస్సుకు సంబంధించింది. అండ్ మహాత్మా గాంధీ, ఇటీవల మహాత్మా గాంధీ పైన చాలా వరకు తన యొక్క విగ్రహాలపైన దాడులు మనం చూస్తున్నాం. బ్లాక్ లైవ్స్ సంబంధించి ఇటీవల నల్ల జాతీయులకు సంబంధించి ఉద్యమాలు మనం చూస్తాం. ఇటీవల కాలంలో అమెరికాలో ఒక నల్ల జాతీయుడు పోలీస్ చేతిలో చనిపోవడం ద్వారా ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ భాగంలో ఈ రోజున చాలా విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయి. భారతదేశానికి సంబంధించి మన యొక్క మహాత్మా గాంధీ గారు తన యొక్క విగ్రహాలు వైట్ హౌస్ ముందు ఉన్న విగ్రహం పైన మరియు లండన్లోని పార్లమెంట్ స్క్వేర్ దగ్గర ఉన్న విగ్రహం పైన కూడా దాడులు జరిగాయి. దాంతోపాటు గాంధీజీని జాతి అహంకారి అని ఉద్యమకారులు నిరసనకారులు అందరూ కూడా వర్ణించారు. ఇటీవల ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు సంబంధించి నల్ల జాతీయుల శ్రేయస్సు కోసం కొన్ని ఉద్యమాలు చేసిన నాయకులందరికీ కూడా ఇటీవల బ్రిటన్ ప్రభుత్వము కొన్ని నాణ్యాలను రిలీజ్ చేస్తామని చెప్పింది. గాంధీజీ పేరుతో కూడా ఈరోజు నాణ్యాల ముద్రణ జరుగుతుంది. బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థం చాలా వరకు కూడా పంటలకు సంబంధించి వాడతారు. మనకు పెస్టిసైడ్ కానివ్వండి ఇలాంటి వాటిలో వాడతారు. అమ్మోనియం నైట్రేట్ యొక్క కెమికల్ ఫార్ములా NH4NO3. ఇటీవల మనకి బీరట్ ప్రాంతం లెబనాన్ దేశం ఉంటుంది. లెబనాన్ దేశంలోని బీరట్ రాజధాని, ఆ రాజధాని ప్రాంతంలో అమ్మోనియం నైట్రేట్ భారీ విస్ఫోటనం జరిగింది. దీని ద్వారా చాలా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సో దీని ద్వారా ఈరోజు NH4NO3 అమ్మోనియం నైట్రేట్ అనే అంశం తరచూ వార్తలు నిలుస్తోంది. సో భారతదేశంలో ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలకు సంబంధించి దిగుమతి ఏ ప్రాంతంలో జరుగుతుంది అంటారు? వైజాగ్, విశాఖపట్నంలో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతి జరుగుతుంది. అలా ఈరోజు అనెస్థెటిక్ విషయంలో కానివ్వండి, పెస్టిసైడ్ విషయంలో, ఎరువుల విషయంలో ఇది క్రియాశీలక పనిచేస్తుంది. ఒక వైట్ కలర్డ్ క్రిస్టల్ అంటే తెల్లని స్ఫటిక రూపంలో ఉంటుంది. సో దీని స్టోరేజ్ కండిషన్ సంబంధించి భారతదేశంలో ఒక చట్టం కూడా ఉంటుంది. 1961లో పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టము దీని యొక్క సరఫరా కానివ్వండి, రవాణా కానివ్వండి, నిల్వలకు సంబంధించి కొన్ని ఆంక్షలను కూడా విధిస్తుంది ప్రభుత్వము. అలా ఈరోజు ఇది పేలుడు పదార్థం అని చెప్పేసి ప్రపంచమంతా కూడా దృష్టిని ఆకర్షించింది. బీరట్ లెబనాన్ యొక్క రాజధాని. ఆ తర్వాత ఆ దేశంలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది. దేశ అధినేతలు కూడా రాజీనామా చేశారు. మరియు యుఎన్ఓకి సంబంధించి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లు మరియు యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ మరియు దాంతోపాటు యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ 3 సంస్థలు కూడా ఇటీవల ఒక అధ్యయనం చేశాయి. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉంది. ఇలాంటి లాక్డౌన్ పరిస్థితిలో ఈ లాక్డౌన్ యొక్క ప్రభావము విద్యా వ్యవస్థ పైన ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ సంస్థలన్నీ కూడా ఒక నివేదికను ఇచ్చాయి. ఇందులో భాగంగా దాదాపు 24 మిలియన్ల విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఈ లాక్డౌన్ తర్వాత విద్యా వ్యవస్థకి దూరం అవుతారు అని చెప్పేసి చాలా ఒక బాధాకరమైన విషయాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అలా పిసా అనే ఆర్గనైజేషన్ గురించి చూడండి. ఎందుకంటే పిసా యాక్రోనిమ్ సంబంధించి చాలా పరీక్షలు అడుగుతున్నారు. ప్రోగ్రామ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్ అసెస్మెంట్ పిసా అనే సంస్థ కూడా ఈరోజు స్టూడెంట్స్ సంబంధించి విద్యా వ్యవస్థ సంబంధించి మరియు విద్యార్థులకి సంబంధించి కొన్ని నివేదికలు ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అంటే ఏంటంటే ప్రపంచ వ్యవహారాలకు సంబంధించి భారతదేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థని 1943లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఇండియాకి సంబంధించి వ్యవహారాల విషయంలో. ఇటీవల ఈ సంస్థకి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటారు. భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రస్తుతం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ సంస్థకి అధ్యక్షుడిగా ఇటీవల వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తుతం జయశంకర్ గారు ఉపాధ్యక్షుడిగా ఈ సంస్థకి ఉన్నారు. సో ఇదొకటి కూడా చూడండి. అండ్ కవాకాజ్ 2020 అనగానే గుర్తుకొచ్చే దేశం రష్యా దేశంలో కవాకాజ్ అనే పేరుతో ప్రతి సంవత్సరం సైనిక దళ విన్యాసాలు జరుగుతాయి. ఆర్మీ, నేవీ మరియు వాయుసేనకు సంబంధించి. సో అలా త్రివిధ దళాలకు సంబంధించి సైనిక విన్యాసాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కవాకాజ్ పేరుతో మనకి రష్యాలో సైనిక విన్యాసాలు ఉంటాయి. ఇలాంటి సైనిక విన్యాసాలకి ప్రపంచంలోని చాలా దేశాలు దాదాపు 150కి పైగా దేశాలు అటెండ్ అవుతాయి, సైనిక విన్యాసాలు చేస్తాయి. కానీ ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో భారతదేశము ఈ కవాకాజ్ 2020 నుండి వైదొలుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సైనిక సంరక్షణలో భాగంగా. మరియు షింజో అబే గారు జపాన్కి సంబంధించిన వ్యక్తి. ఆగస్టు 6, ఆగస్టు 9 చరిత్రలో కీలకమైన డేట్స్ ఇవి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. హిరోషిమా, నాగసాకి పైన అణుబాంబు ప్రయోగం జరిగింది. సో ఇటీవల దీనికి సంబంధించి 75 సంవత్సరాల వసంతాలు పూర్తయినాయి. సో ఒక బాధాకరమైన ఘటన. ప్రపంచంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా కోలుకోలేని ఒక ప్రాంతం ఏంటంటే హిరోషిమా, నాగసాకి జపాన్ ప్రాంతానికి సంబంధించి ఈ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబే గారు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. జపాన్ దేశము అణుప్రయోగాలకు ఖచ్చితంగా ఇకపైన దూరం ఉంటుంది. రానున్న కాలంలో ఎలాంటి అణ్వాయుధాలు కానివ్వండి, అణ్వస్త్రాలు కానివ్వండి, అణు విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయమని చెప్పడం జరిగింది. జపాన్ ప్రధాని షింజో అబే ప్రస్తుతం తాను ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి ఇటీవల ఒక నివేదికనిచ్చింది అణ్వాయుధాలకు సంబంధించి. ఇది ఎక్స్ట్రా మ్యాటర్, ఇందాక మీకు అణ్వాయుధాలకు సంబంధించి చెప్పాను కదా. ఈ సిప్రి నివేదిక ఆధారంగా ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల్లో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటారు. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి రష్యా. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది ఉంటుంది. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వాయుధాలకి సంబంధించి నియంత్రణ చేసే ఒక ఒప్పందం. 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఈ ఒప్పందం ఏర్పడి ఎలాంటి అణ్వాయుధాల విషయంలో నియంత్రణ అనేది ఏర్పాటు అసలు అవ్వడం లేదని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. సో అలా జపాన్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. సో అలా ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాల విషయంలో అలర్ట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. మరియు బంగ్లాదేశ్లో వార్ మెమోరియల్ని ఏర్పాటు చేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అండ్ ఆ వార్ మెమోరియల్కి సంబంధించి భారతీయ సైనిక జవాన్ల పేర్లను కూడా అక్కడ చెక్కిస్తామని చెప్పారు. ఎందుకంటే 1971 వరకు కూడా ప్రస్తుతం మనం చూస్తున్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్గా ఉంది. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా గారు మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటు చేశారు. అలా పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడింది, కానీ 2 ప్రాంతాలుగా ఏర్పడింది. అలా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం మనం చూస్తున్న పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ 1971లో భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సహాయంతో బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర వహించింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా చాలామంది భారతీయ సైనికులు ప్రత్యక్షంగా పాకిస్తాన్తో యుద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అప్పుడు. సో అలాంటి అమరవీరులైన జవాన్లను ఈరోజు వార్ మెమోరియల్ పైన చెక్కిస్తామని చెప్పడం జరిగింది. మరియు ఇటీవల రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన దేశం. అంటే కోవిడ్-19 రిజిస్టర్ విషయంలో ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది ఉండే అంటే రష్యా. అలా స్పుత్నిక్ వి అనే పేరుతో ఇటీవల వ్యాక్సిన్ని తయారు చేశారు మరియు మార్కెట్లోకి కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇటీవల రష్యా యొక్క ప్రధాని అధ్యక్షుడు మనకి వ్లాదిమిర్ పుతిన్ గారు ఈ వ్యాక్సిన్ ప్రయోగాన్ని స్పుత్నిక్ వి, చాలామంది 5 అనుకుంటారు కానీ అది స్పుత్నిక్ వి, ఈ ప్రయోగాన్ని తన యొక్క చిన్న కూతురు పైన ప్రయోగం చేశామని చెప్పారు. సో ఇటీవల దీనికి సంబంధించిన వార్త నిలిచింది. ఆ సంస్థ ఎవరు తయారు చేస్తారు స్పుత్నిక్ వి అంటే గమేలియా ఇన్స్టిట్యూట్, రష్యాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్. మోస్ట్ ఇంపార్టెంట్. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇది ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా సంబంధిత అంశాలు భద్రతా మండలి అంటారు. 5 శాశ్వత దేశాలు ఉంటాయి, 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. రానున్న 2 సంవత్సరాల పాటు 2021, 2022 సంవత్సరాలకు గాను భారతదేశము తాత్కాలిక సభ్య దేశంగా భద్రతా మండలిలో చోటు చేసుకోవడం జరిగింది. అలా గెలుపొందడం జరిగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది మనకు ఒక అద్భుతమైన కానుకగా భావించవచ్చు. భారత్ కోసం పోటీ నుండి వైదొలుగుతున్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా
వైదొలిగింది. ఆ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క ఎన్నిక సజావుగా జరిగింది. ప్రపంచ దేశాలు చాలా వరకు మద్దతు పలికాయి. ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2021-2022లో భారత్ సభ్యదేశంగా తాత్కాలిక సభ్యదేశంగా ఉండబోతుంది. 10 దేశాల కోటాలో, 5 మనకి శాశ్వత దేశాలు. దానికి కౌన్సిలర్గా ఇటీవల ప్రతీక్ మాథుర్ గారిని భారత ప్రభుత్వం నియమించింది. జాయింట్ సెక్రటరీ ఎవరంటే రవీంద్రన్, ఇతను న్యూజెర్సీలో ఉంటారు. మరియు ఇండియా ఇటీవల దాదాపు $1 మిలియన్ యొక్క ఆర్థిక సహాయాన్ని, కోవిడ్-19 ఆర్థిక సహాయంగా కరేబియన్ కంట్రీస్ అయిన యాంటిగ్వా మరియు బార్బడోస్ గుర్తుంచుకోండి. యాంటిగ్వా బార్బడోస్కి ఇటీవల భారత ప్రభుత్వము కోవిడ్-19 రిలీఫ్ ఫండ్లో భాగంగా ఎంత కేటాయించింది ఆర్థిక సదుపాయాలంటే $1 మిలియన్. మోస్ట్ ఇంపార్టెంట్ US ఇచ్చడం జరిగింది. అండ్ టోంగా చాలా వరకు ఒక చిన్న దేశం ఎక్కడ ఉంటుంది అంటే మనకు ప్రపంచ పటంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో భాగంగా బాల కార్మిక వ్యవస్థను రాటిఫై చేయాలి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అని చెప్పేసి చాలా దేశాలు తీర్మానించాయి. అలా ఆ తీర్మానం పైన చిట్ట చివరిగా సంతకం చేసిన దేశము రిపబ్లిక్ ఆఫ్ టోంగా. టోంగా అనేది ఒక కింగ్డమ్, రాజ్యవంశం కింద ఉంటుంది. ఈ రోజున 187వ దేశంగా దీని ద్వారా ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క తీర్మానం అనేది అన్ని దేశాలు ఆమోదించడం జరిగింది. చివరి దేశంగా ఈరోజు టోంగా వార్తలను నిలిచింది. అలా ఐక్యరాజ్య సమితి కానివ్వండి, ILOలో ఇప్పటి వరకు 186 సభ్య దేశాలు దీన్ని ఆమోదించడం జరిగింది. అండ్ జూన్ 12 డేట్ గుర్తుంచుకోండి, అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 2021వ సంవత్సరాన్ని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 కూడా, నిబంధన 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి చెప్తుంది. అండ్ బాల కార్మిక వ్యవస్థ నిషేధించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, 1986 బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది. సో కైలాస్ సత్యార్థి బాల కార్మిక వ్యవస్థ నుంచి, బాలకు సంబంధించి భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, నోబెల్ పురస్కార గ్రహీత, శాంతి రంగానికి సంబంధించి బచ్పన్ బచావో సంస్థ ద్వారా చాలా ఉద్యమాలు చేస్తాడు. అమెజాన్ న్యూ ఫార్మసీ అనే పేరుతో ఇటీవల వార్తలు నిలిచింది. వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకే వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి మద్యాన్ని ఆన్లైన్ విక్రయం చేస్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్ కాలంలో మద్యం యొక్క అవసరం దృష్ట్యా చాలామంది ప్రజలు కూడా చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బంది పడ్డారు. అలాంటి మానసిక కారణాల ద్వారా లాక్డౌన్లో బయటికి వెళ్ళని పరిస్థితి కాలంలో ఆన్లైన్ మద్యం డెలివరీ ఇస్తామని చెప్పేసి అమెజాన్ సంస్థ వెస్ట్ బెంగాల్లో ప్రారంభించింది. అలాంటిదే ఈరోజు అమెజాన్ బెంగళూరు ప్రాంతంలో అమెజాన్ న్యూ ఫార్మసీ అనే పేరుతో డోర్ డెలివరీ ద్వారా ఇంటికే మనకు కావాల్సిన మెడిసిన్ని సబ్మిట్ చేస్తుంది, మనకు పంపుతుంది. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే, ప్రిస్క్రిప్షన్ డాక్టర్ యొక్క సిఫార్సు లేకుండా ఈ కార్యక్రమం జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్. EU అంటే యూరోపియన్ యూనియన్, మరియు దాంతోపాటు ఒక స్వచ్ఛంద సంస్థ NGO మహారాష్ట్రలో ఉంటుంది, హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అనే స్వచ్ఛంద సంస్థతో ఏకమై ఇటీవల ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. అదేంటంటే నిర్మాణ్ శ్రీ ప్రాజెక్ట్. నిర్మాణ్ అంటే నిర్మాణ రంగానికి సంబంధించి, శ్రీ అంటే ఇక్కడ స్త్రీ అని అర్థం చేసుకోండి. సో స్త్రీలకు సంబంధించి నిర్మాణ రంగంలో వారికి కావాల్సిన నైపుణ్యాన్ని కలిగించడానికి ఇటీవల ఏ 2 సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది అంటే హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ NGOకి మరియు యూరోపియన్ యూనియన్ సంస్థలకు మధ్యలో జరిగింది. ఇటీవల 2 జిల్లాలు లేదా 2 ప్రాంతాలు, మహారాష్ట్రలోను మరియు ఒడిశాలోని 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబడిన పథకం ఈరోజు నిర్మాణ్ శ్రీ, నిర్మాణ రంగంలో నైపుణ్యత శిక్షణ స్త్రీలకు కల్పించే పథకం. మహారాష్ట్రలో 2 ప్రాంతాలు ఏంటంటే బీడ్ మరియు ఉస్మానాబాద్, మరియు ఒడిశాలో దెన్కనాల్ మరియు జైపూర్ ప్రాంతాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారు. మరియు 4th బ్రిక్స్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ అనే ఒక సదస్సు ఇటీవల ఏర్పాటైంది. ఆ సదస్సు కూడా వర్చువల్గా జరిగింది, ఎందుకంటే కోవిడ్-19 కాలంలో అన్ని సదస్సులు కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. సో యువతని డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ అంశం చేయడం జరిగింది. ఈసారి ఆతిథ్య దేశం ఎవరంటే రష్యా దేశం. అండ్ భారతదేశము డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేసింది. జూన్ 28వ తేదీనే నషాముక్త భారత్ అనే క్యాంపెయిన్ తీసుకొచ్చింది. యువతలో డ్రగ్స్కి దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమం. దీన్ని ఏమంటారంటే డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్. మరియు దీంతో పాటు అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. మరియు ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్ అనే ఒక అంశం కూడా భారత ప్రభుత్వం చేసింది, డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్. అండ్ దాదాపు ఇప్పటి వరకు 276 జిల్లాల్లో, దేశంలోని మొత్తం జిల్లాలో 276 జిల్లాల్లో నషాముక్త భారత్ అనే ఒక అంశం ఉంది. అండ్ UNODC, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ అనే ఒక సంస్థ ఆస్ట్రియా వియన్నా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఈరోజు డ్రగ్స్కి సంబంధించి, క్రైమ్స్ సంబంధించి నివేదిక తరచూ ఇస్తూ ఉంటుంది.
మరియు ఆఫ్రికన్ కంట్రీ ఇటీవల వార్తలు నిలిచింది మాలి అనే ఆఫ్రికా చాలా పూర్ నేషన్. ఇటీవల ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా మోస్ట్ ఇంపార్టెంట్ రాజీనామా చేశాడు దేశాధ్యక్షుడు. మరియు దాంతోపాటు దేశ ప్రధాని కూడా రాజీనామా చేశాడు. తన పేరు బూబు సిసే. ఎందుకు అంటే సైన్యాధికారాలు అమల్లోకి వచ్చాయి. సైన్యం ఈ ఇద్దరిని కూడా నిర్బంధించడము, ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయడం ద్వారా వీరి ప్రభుత్వం కూలిపోయింది. అండ్ ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్య వ్యవస్థను దించేయడాన్ని చాలా వరకు కూడా తప్పుపట్టింది. ఈ చర్య ఏదైతే ఉందో సైనిక చర్యను ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు తప్పుపట్టడం జరిగింది. బెలారస్ మోస్ట్ ఇంపార్టెంట్. బెలారస్ అంటే మనకు రష్యా దేశం నుండి ఏర్పడింది. దాదాపు 1991లో యుఎస్ఎస్ఆర్ రష్యా విచ్ఛిన్నం ఏర్పడినాక చాలా చిన్న చిన్న దేశాలు ఏర్పడ్డాయి. ఈరోజు ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి చాలా దేశాలు, అందులో బెలారస్ కూడా ఒకటి. ఇటీవల బెలారస్ సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకషెంకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కానీ అలెగ్జాండర్ లుకషెంకి అక్రమాలకు పాల్పడ్డాడు. ఎలాంటి ఎన్నికలైనా కూడా తను అక్రమాలకు పాల్పడుతున్నాడు. దేశంలో తనే అధ్యక్షుడిగా కొంతకాలం నుండి ఉంటున్నాడు. 1994 నుండి ఏకచక్రాధిపత్యంగా ఉన్నాడని చెప్పేసి తన విషయంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఈ బెలారస్ సంబంధించి ఆ దేశాధ్యక్షునికి 2 దేశాలు మద్దతు ఇస్తున్నాయి. అదేంటంటే చైనా మరియు రష్యా. మిగతా అన్ని దేశాలు కూడా ఆ దేశంలోని ప్రజల యొక్క ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈరోజు వ్యాక్సిన్ ప్రయోగంలో నిమగ్నమయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియా దేశాధ్యక్షుడు ఆ దేశానికి సంబంధించి వ్యాక్సిన్ అమల్లోకి రాగానే దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తామని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చారు. అలా ఆస్ట్రేలియా వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారంటే ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ ధృవ మరియు చెతక్ అనే 2 హెలికాప్టర్ లైట్ హెలికాప్టర్స్ అంటారు. ఈ లైట్ హెలికాప్టర్స్ ఎందుకు వార్తలు నిలిచాయంటే ఇటీవల భారత ప్రభుత్వము మారిషస్కి పంపించింది. ఎందుకంటే మారిషస్లో ఇటీవల అతిపెద్ద ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది. ఆయిల్ అంతా కూడా సముద్ర నీటిపైన ఒక అట్టులాగా తేరుకుపోయింది. అలాంటి ప్రక్రియలో భాగంగా అవన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణ కానివ్వండి, సీ ఎకోసిస్టమ్కి సంబంధించి ఇబ్బందిగా ఉంటాయని చెప్పేసి ఈరోజు ఆ ప్రక్రియ ఆ ఆయిల్ స్పిల్లింగ్ సంబంధించి నిర్మూలన చర్యల్లో మారిషస్ దేశానికి సహాయంగా ఉండాలి అనే ఉద్దేశంతో ధృవ మరియు చెతక్ అనే హెలికాప్టర్లు కూడా భారతదేశము క్లీన్ చేసే వ్యవస్థకి పంపించింది మారిషస్ దేశానికి. అండ్ యుఏఈ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది. ఏ విషయంలో అంటే మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ని ఏర్పాటు చేసిన గల్ఫ్ దేశం ఏది అంటారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రస్తుతం రానున్న ఐపీఎల్ ఇక్కడే జరగబోతోంది. అండ్ గుర్తుంచుకోండి, ఆ న్యూక్లియర్ ప్లాంట్కి అణువిద్యుత్కి ఏమని పేరు పెట్టారంటే బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని పెట్టడం జరిగింది యుఏఈ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. ఆగస్టు నెలకు సంబంధించిన మిగతా అంశాలు, ముఖ్య తేదీలు మరియు జాతీయ అంశాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.